హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. టైం అయితే 6 అవుతుంది. నేనైతే 4కే లేచాను ఫ్రెండ్స్. 4కి లేచి కొంచెం మెలకు వచ్చిన తర్వాత అటు ఇటు పొర్లి వాష్రూమ్కి వెళ్ళి ఇక వాకింగ్కి 5కి వెళ్ళాను. చూడండి, ఇంకా మబ్బుగానే ఉంది. ఇక ఈ కవర్లో ఒక అద్భుతమైన ఔషధాలు తీసుకొచ్చాను. ఇంకెవరైతే లేవలేదు. ఇక చంద్రుడైతే అలా ఉన్నాడు, లైట్లు కూడా అలాగే ఉన్నాయి. ఇంకా అందరు కల్లాపిలు అయితే చల్లి ముగ్గులు పెడుతున్నారు చూడండి. ఇక నేను కూడా కల్లాపి చల్లలేదు. ఈరోజు మా పనమ్మాయి రాలేదు. ఇక ఈ ఔషధాలు ఏంటో మీకు చూపిస్తా. ఇవి చాలా హెల్దీ అండి. ఏంటంటే దగ్గుకు, జ్వరాలకి చాలా మంచిది. ఇక నేనైతే లోపలికి వస్తున్నా ఇవి మీకు చూపెట్టడానికి. పొద్దున్నే నేను మొన్ననే ఒకరోజు వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇది చూశాను. వీటిని చూసి నేను తీసుకురావాలన్నట్టుగా అనుకున్నా. ఎందుకంటే పోయిన ఇయర్ కూడా ఒక 4 months అవుతుంది అనుకుంటా, అప్పుడు కూడా ఇవి తెచ్చి వాడాను. కొంచెం నాకు జలుబు ఎప్పుడు ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, అందుకన్నట్టుగా ఇవి అంతకుముందు వాడినప్పుడు కూడా నాకు రిజల్ట్ కనిపించింది. ఇప్పుడు కూడా రిజల్ట్ కనిపించింది. మళ్ళీ ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా, వర్షాలు పడ్డ తర్వాత మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుంది, దగ్గు వస్తుంది. ఎప్పటికీ నాకు ఏదో ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. అందరికీ కూడా అలాగే అని నేను అనుకుంటా. ఎంతో ఆరోగ్యవంతులు ఎవరో నోట్లో ఒక్కరని అయితే నేనైతే అనుకుంటా. చూడండి, ఇవి ప్రొద్దునే అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉండే ఇవన్నీ తీసుకొని వచ్చిన. ఏంటంటే వీటిని కర్రీ చేద్దామని అయితే అనుకుంటున్నా. ఇవి మీకు తెలుసా ఫ్రెండ్స్? తెలిస్తే కామెంట్లో చెప్పండి. ములక్కాయలు అయితే అంటాం మేము. ఇంకా ఎన్నో పేర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఇంకా ముదరాలి, ఇంకా ఒక్కొక్కటి ముదిరింది కానీ ఇంకా ముదరాలి. ఊర్లలోనైతే చెట్లలోనైతే భలే ఉంటాయి ఫ్రెండ్స్, పెద్దగా ఇట్లా ఎల్లో కలర్లో తయారైతే. ఇక నాకైతే ఇప్పుడు కొంచెం జ్వరం లాగానే ఉంటుంది, ప్లస్ తలనొప్పి తలంతా పట్టేస్తుంది ఫ్రెండ్స్. తలంతా మాడంతా పచ్చిగా ఇలా ఉంటుంది. ఎందుకైనా మంచిది అన్నట్టు ఈరోజు నేను అటు వాకింగ్కి వెళ్ళినప్పుడు ఈ కాయలు అయితే కోసుకొచ్చుకున్నా. ఇక వీటిని కర్రీ చేసుకోవచ్చు, వంకాయ కూరలాగా వండుకొని తినొచ్చు, ఒక టమాటా వేసి. నేనైతే ఇక వంకాయ కూర వండి కొంచెం చట్నీ లాగా చేస్తా అనుకుంటున్నా. చట్నీ వీడియో కూడా నేను పెడతా, కర్రీ వీడియో కూడా వీలైతే పెడతా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మనకు సర్వరోగ నివారణ అని అయితే పెద్ద మనుషులు చెప్తారు. ఇక నేనైతే ఇదివరకు ఒకసారి తీసుకొచ్చి ఇవన్నీ ఇది ఏంటంటే ఒకసారి మామూలుగా ఏంటంటే ఉప్పు, కొంచెం ఏంటంటే ఆవపిండి, మెంతిపిండి కలిపి ఉప్పుతోనే ఒక 2 ముక్కలు తిన్నా ఫ్రెండ్స్. నాకైతే జలుబు, విపరీతమైన దగ్గు వెంటనే తగ్గిపోయింది. మీకు కూడా దగ్గర ఉంటే విపరీతమైన దగ్గు కానీ, నాకైతే దగ్గుకైతే పనిచేసింది. ఇంకా ఒక 1 year ఇది చేసిన ఫ్రెండ్స్ నేను. అట్లాంటిది తగ్గని దగ్గు నాకు తగ్గిపోయింది. ఇంకా మెడిసిన్ కూడా వేరే ఒకసారి అయితే వాడినాము, మనము వాడకుండా ఉండం కానీ అది వాడినప్పుడు తగ్గలేదు, కానీ ఇది వాడినప్పుడు అయితే నాకు తగ్గింది. మీకు కూడా నమ్మకం ఉన్న వాళ్ళు మీకు దగ్గరలో ఈ కాయలు ఉంటే తెచ్చుకొని, ఇది మామూలుగా మనం ఇంట్లో వంకాయ టమాటా ఎట్లా వండుకుంటామో అట్లా వండుకొని తిని చూడండి ఫ్రెండ్స్. మీకు బాగుంటే మళ్ళీ ఒకసారి తెచ్చుకొని తినండి. నేను ఇది వీలైతే నేను తినేటప్పుడు కూడా కర్రీ చేసి తినేటప్పుడు కూడా మీకు మరో వీడియోలో పెడతాను. వీలైతే చట్నీ వీడియో కూడా చేస్తా అనుకుంటున్నాను. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. ఇదైతే పొద్దున్నే నాకైతే ఎంత అంటే అమృతం లాగా అనిపిస్తుంది తీసుకురావడం. వీటిని ఏంటంటే కత్తెరతోని ఈ ముళ్ళు లేకుండా, ఇప్పుడు నేను అంటే దీనికి నా స్టాండ్ పాడైందండి. ఎందుకంటే ఈ స్టాండ్ ఇరిగిపోయింది, నేను చూపెట్టలేకపోతున్నా. ఇవన్నీ కట్ చేసుకోవాలండి. ఇవన్నీ కట్ చేసుకొని చిన్న ముక్కలాగా ఇవి చేసుకోవాలి. ఇవి ముళ్ళన్నీ
ముళ్ళన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఏం లేకుండా ముళ్ళన్నీ కట్ చేసుకొని మనము ఇది చేసుకోవాలన్నమాట, వండుకోవాలి. ఈ ముళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ కత్తెరతోని కొంచెం ఓర్పుగా కట్ చేసుకొని తీసేసుకొని వండుకోవాలండి. చట్నీ అయినా కానీ కర్రీలాగా చేసుకున్నా కానీ ఇవన్నీ లేకుండా గుచ్చుకుంటే తినేటప్పుడు అలాగనమాట. ఉంటా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటా. నచ్చితే మాత్రం లైక్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే అమృతం లాంటిదేనండి. మీకు తెలిసే ఉంటుంది. మీకు తెలియకపోతే ఇంకెవరైనా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇది నమ్మకంగా లేదు ఏంటో అని మీరు అనుకుంటే, ఎందుకంటే ప్రొద్దున్నే లైటింగ్కి మీకు కనిపిస్తుందో లేదో అనిపిస్తుంది. చూడండి, దగ్గర పెట్టి చేస్తున్నా. ఇంకా ఆకు ఇలా ఉంటుందండి. దీని పువ్వు ఎలా ఉంటుందంటే వంకాయ కలర్లోనే ఉంటుందండి. ఏంటంటే మన వైలెట్ కలర్లో. ఇంకా ముళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. ఇదండి నేను ప్రొద్దున్నే ఏంటంటే కొంచెం జ్వరంలాగా ఉంటుంది. అంతా వర్షాలకు అందరికీ కొంచెం ఇదిగానే ఉంటుంది. మన బాడీలో ఉన్న నీరు కానీ తేమ కానీ తలలో ఉన్నది మొత్తం అయితే మొత్తం వెళ్ళిపోతుంది. మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఉంటా ఫ్రెండ్స్.